ప్రేమియా ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మనతో ఉన్నారు మన ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ వంశీ కృష్ణకిరణ్ గారు. కృష్ణకిరణ్ గారు, ఈ ఎపిసోడ్‌కి స్వాగతం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. కృష్ణకిరణ్ గారు, చాలా వరకు ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు, గుప్త నవరాత్రులు, రాత్రిపూటే పూజ చేయాలి ఇలాంటివన్నీ చెప్తున్నారు. అయితే ప్రతి పూజకి ఉద్యాపన అంటూ ఉంటుంది కదా! ఇట్లా ఈ పూజకు ఉద్యాపన ఏంటి? అసలు ఉద్యాపన చెయ్యాలా? మాకు కొంచెం ఈ సందేహానికి సమాధానం కావాలండి. తప్పకుండా అండి. మనకి ఒక 20 సంవత్సరాల క్రితం అయితే సంతోషమాత పూజ బాగా చేసేవారు. అప్పుడు చాలా చాలా మంది. ట్రెండింగ్‌లో ఆ! ఉండేది. హ్మ్. అంటే మన వాళ్ళందరికీ కూడా ఏదన్నా కొత్తొక వింత, పాతొక రోత. అది మన మానవ సహజం. హ్మ్. కాబట్టి 9 రోజులు దీక్షగా చేసిన వాళ్ళు 9వ రోజున ఏం చేయాలి? చాలా మందికి ఉన్న సందేహము దీనికి ఇదమిద్ధంగా ఎవరు చెప్పకపోవటం వలాంచి ఏం చేయాలో తెలియక అలాగే చేసుకుంటున్నారు. అలా చేయటం వల్ల నష్టమైతే లేదు. ఏ పూజకైనా కూడా కలశాన్ని పెట్టుకొని చేయటం అనేది మనకి కొంతమందికి సాంప్రదాయంగా వస్తుంది. కొంతమందికి కుదరని వాళ్ళు లేదా మాకు కలశం కలిసి రాదు అనుకున్న వాళ్ళు చేయరు. హ్మ్. అయితే మనం మొన్న చెప్పుకున్నట్టుగానే వరాహ శక్తికి రూపమైన వారాహి అమ్మవారికి కూడా పసుపు అనేది ఇష్టం. ఓహ్! పసుపు అనేది మనకి హరిద్ర అంటాం మనం హ్మ్. సంస్కృతంలో. అంటే హరిని కూడా ద్రవింపజేస్తుంది అని చెప్పేసి హరిద్ర అంటాం. ఇప్పుడున్నట్టుగా కుంకుమ ఒకప్పుడు అందరికీ ఉండేది కాదు. కుంకుమ అనేది కుంకుమ పువ్వుతో చేసుకొని బొట్టు పెట్టుకునేవారు. హ్మ్. రాను 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 అది కొంచెం వెల ఎక్కువవటం వలాంచి అందరికీ దొరకకపోవటం వలాంచి పసుపులో వెలిగారం నిమ్మ పండ్లు అంటూ ఉంటారు. హ్మ్. అవి వేసి దంచి కొంచెం కుంకుమని చేసుకోవటం అనేది మనకి మొదలైంది. పసుపు ముద్దగా అంటే మనకి మిగతా దేవతలందరికీ రూపాలు, విగ్రహాలు మనకు దొరుకుతాయి. కానీ ఇప్పుడు ఈ అందరికీ కూడా దొరకట్లేదు కాబట్టి, ఇది చేసుకున్న వాళ్ళు సాధారణంగా ఒక పసుపు ముద్దనే అమ్మవారి స్వరూపంగా అది లక్ష్మీప్రదం కాబట్టి, ఆ పసుపు ముద్దకి నిత్యార్చన చేసుకొని, ఏ రోజుకి ఆ రోజు ఆ పసుపుని వినియోగం చేయటం అనేది కొంతమంది చేస్తున్నారు. హ్మ్. కొంతమంది 9 రోజులు కలిపి కొంచెం గట్టిగా ఒకే ముద్దను చేసినా అది కొంచెం పాడే అవకాశం ఉంది. ఎందుకంటే మనకున్న కాలం అలాంటిది కాబట్టి కొంచెం ఏమాత్రం తడికి కొంచెం మనకి తేమకి వాటికి కొంచెం ఇలా బూజు పట్టేసి పాడవుతుంది. కాబట్టి ఆ పసుపు ముద్దలు ఏ రోజుకి ఆ రోజు చేసిన వాళ్ళు దాన్ని చక్కగా వినియోగం చేసుకోవచ్చు. లేదు అంత పసుపు మేము వాడుకోలేము అన్న వాళ్ళు పసుపునంతా కలిసి నీటిలో నిమజ్జనం చేయొచ్చు. హ్మ్. మనకి ఇలాగే నవరాత్రులంటే మనకి వినాయక నవరాత్రులు గాని, లేదా వసంత నవరాత్రులు గాని, శరన్నవరాత్రులు గాని ఇలాగా పూజ చేసుకున్న నిర్మాల్యాన్ని మనకి సాధారణంగా చెరువుల్లోనూ, బావుల్లోనూ మనం అదేవిధంగా ఎక్కడైతే నీటి ప్రవాహాలున్నాయో అక్కడంతా కూడా మనకి నిమజ్జనం చేయటం అనేది మనకు కనపడుతుంది. మార్జనం అంటే ప్రోక్షణ చేసుకోవడం. మార్జరి అంటే చీపురు అని అర్థం. అంటే మనకి క్లీన్ చేసేది అంటే శుభ్రపరిచేది అని అర్థం. ఓహ్! ఉద్యాపన అంటే మనం దానికి ఏదైతే మనం చేస్తున్నామో దాని నుంచి మనకు ఉత్కృష్టమైన అంటే చాలా ఎక్కువగా శుభ ఫలితం రావాలి అని చెప్పి చేసేది. అంటే ఈ వ్రతాన్ని ఇక్కడ మేము ముగిస్తున్నాము. ముగించిన తర్వాత పరీక్ష రాసిన తర్వాత ఏం చేస్తాం మనందరం కూడా ఫలితం కోసం హ్మ్. ఎదురు చూస్తాం. ఎదురు చూస్తూ ఉంటాం. ఇది కూడా అలాంటిదే కాబట్టి ఈ 9 రోజులు చేసిన వాళ్ళు, లేదా పంచమి రోజు చేసిన వాళ్ళు, లేదా చివర నవమి రోజు చేసిన వాళ్ళు చక్కగా పసుపు ముద్దకి అలంకరణ చేసుకొని వాళ్ళకి తోచినట్టుగా అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరం, అదేవిధంగా వరాహ అష్టోత్తరం, వారాహి అష్టోత్తరం కూడా ఇప్పుడు యూట్యూబ్‌లో దొరుకుతుంది కాబట్టి ఇవన్నీ చేసుకొని చక్కగా వారు శక్తిని బట్టి, వారి అభిరుచిని బట్టి నివేదనం చేసి మనకి చేయటం కనపడుతుంది. అయితే ఇది రాత్రులే చెయ్యాలి అనేది ఒక కనపడుతుంది. హ్మ్. సాధారణంగా క్షిప్ర దేవతలు అని చెప్పి సగం శరీరం మనిషిదిను, సగం జంతువుది ఉన్న దేవతలకి పేరు. వాళ్ళందరికీ కూడా ప్రదోషం ఇష్టం అని చెప్పేసి మనకి మంత్రశాస్త్రం చెప్తుంది. మనం హ్మ్. మొన్న అనుకున్నట్టుగానే అన్ని ఫెమినైన్ ఫార్మ్స్‌కి అంటే ఈ దేవతలో ఉన్న అన్ని ఫెమినైన్ ఫార్మ్స్‌కి మూలం మళ్ళీ మాస్కులిన్ ఫార్మ్స్‌లో ఉన్నవాళ్ళే. హ్మ్. నరసింహస్వామి, నారసింహి, వరాహస్వామికి అదే అన్ని విధాలుగా మనకి దేవతలందరూ కూడా మనకి మాస్కులిన్, ఫెమినైన్‌గా మనకి దేవతలందరూ కనపడుతూ ఉంటారు.
వినాయకుడికి కూడా వైనాయకి అని చెప్పి, వాంఛలత అని జెప్పేసి ఇలా రకరకాల పేర్లతో ఉంటారు. వీళ్ళందరికీ కూడా సాయంత్రం అంటేనే సంధ్య. సాయం సంధ్య అంటే దినాన్ని, రాత్రిని. దివసు అంటే మనకి సూర్య ప్రకాశంతో ఉంటుంది. రాత్రి రోజు చంద్రప్రకాశం ఉండదు. ఎందుకంటే హ్మ్. చంద్రుడు పూర్ణిమ రోజు మాత్రమే చంద్రుడు వెన్నెలు జల్లుతాడు. అమావాస్య రోజున కనపడ్డు. కాబట్టి వీటికి శుక్లపక్షంలో పాడ్యమి నుంచి నవమి వరకు అంటే మనకలా ప్రవర్ధమానం అవుతూ వచ్చేసి అష్టమికి సగం నిండిన చంద్రుడు నవమితో పరిపూర్ణమవుతాడు. అలాగే సంఖ్యాశాస్త్రంలో కూడా 1-9 అనేది పూర్ణ సంఖ్య. కాబట్టి నవరాత్రంగా చేసి మనకి ఉద్యాపన చేయాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఇవన్నీ చేసుకొని చివరి రోజున కూడా సాయంత్రం ఎలాగా మీరు పూజంతా అయిపోతుంది అనుకుంటున్నారు కాబట్టి చక్కగా సహస్రనామ స్తోత్రాన్ని చేసుకుని అమ్మవారిది మహాలక్ష్మి సహస్రనామ స్తోత్రం లేదా వారాహి సహస్రనామ స్తోత్రంతో పాటుగా విష్ణు సహస్రనామాన్ని కూడా క్రోడీకరించి చేస్తే విష్ణు సహస్రనామంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మీకు ఉన్న తెలుసో తెలియకో మనకి నక్షత్రంలోనే మనం పుడుతూ ఉంటాం. ఏదో ఒక నక్షత్రంలో పుడతాం. హ్మ్. అలా పుట్టిన 27 నక్షత్రాలకి సంబంధించిన 4 పాదాలు చొప్పున 108 పాదాలతో ఉన్న ఒకే ఒక్క అద్భుతమైన స్తోత్రం ఇది. హ్మ్. అందుకనే ఈ స్తోత్రానికే ఆదిశంకరుల దగ్గర నుంచి అందరూ కూడా భాష్యాన్ని రాసి తప్పనిసరిగా ఇది తప్పకుండా చెయ్యండి అని చెప్పారు. ప్రాచీన కాలంలో అయితే ఈ రోగ నిదానం అంటే మనకి ఏదైనా రోగం వస్తే రోగంతో పాటు విష్ణు సహస్రనామాన్ని మందులతో అంటే ఆ రోగాన్ని తగ్గించే మందులు, ఔషధాలతో పాటు దీన్ని మనం చదువుకోవటం వల్ల, పారాయణ చేయటం మూలాంచి లేదా వినటం మూలాంచి ఆ రోగంతో ఉన్న అన్ని రకాల ఉపద్రవాలు పోయి రోగం ఉపశమనం అవుతుంది అని చెప్పేసి మనం చెప్తాం. హ్మ్. వారాహి దేవతలో కూడా వరాహం అంటే మనం అనుకున్నాం కదా! హ్మ్. అహాన్ని వరించటం. హ్మ్. మనలో ఉన్న దుష్ట సంకల్పాలన్నిటిని, మనలో ఉన్న దుర్బుద్ధిని కొంతమందికి దానం చెయ్యాలి అని ఉంటుంది. కానీ చేయలేరు. హ్మ్. కొంతమంది చదువుకోవాలని ఉంటుంది. చదవలేరు. కొంతమంది పని చేయాలని ఉంటుంది గానీ పని చెయ్యలేరు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆటంకాలన్నీ పోవాలి. సరైన దారిలోకి నడపబడాలి. నడవాలి అనుకున్న వాళ్ళందరి కోసమే కదా! అవును. సడెన్‌గా ఈ మాలలు, ఈ పూజలు, వ్రతాలు ఎవరికి? అంటే మనకోసం. మనశ్శాంతి కోసం ఒక స్థాయికి. హ్మ్. మనశ్శాంతి లేకముందు మనం ఏదైనా పిల్లోడిని ఒక బడిలో వేసాం అనుకోండి పాఠశాలలో, వాడు చాలా తెలివైన వాడు అయినప్పటికీ కూడా వాడు బాగా ట్రైన్ అవుతాడు. హ్మ్. తెలివి తక్కువవాడు నేర్చుకుంటాడు. అందరూ ఒకే ప్రాథమిక స్థాయి నుంచి మొదలవుతారు. కాబట్టి అలా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరెవరికి ఏమేమి కావాలో వారికి అవి తనే ఇస్తానని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. అదే కాకుండా ఎవరెవరు ఏ రూపంలో ఉపాసన చేస్తారో అదే రూపంలో నేను వాళ్ళకి తోచినట్టుగా ఇస్తా. అంటే సోర్స్ అనేది ఆయనే. పరమాత్మ అనేది సోర్స్. హ్మ్. ఆయన నుంచి వచ్చే శక్తి. ఏ విధంగా సూర్యుడు కేంద్రకంగా మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. గ్రహరాజు అని పేరు. హ్మ్. సూర్యుడి దగ్గర నుంచే ఏ గ్రహంతో అంతంత దూరంలో ఉన్న గ్రహాలు కాంతిని స్వీకరించి హ్మ్. అవన్నీ ఎలా మనుగడలో ఉన్నాయో, అదే విధంగా పరమాత్మ నుంచి ఈ రూపమా? ఆ రూపమా? పరమాత్మ మగవాడా? ఆడా? లేదా 2 కాదా? ఇలా హ్మ్. రకరకాల సందేహాలన్నీ కూడా ప్రాథమిక స్థాయిలో ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైతే మనం తత్వశాస్త్రంలోకి వెళ్తామో, ఎప్పుడైతే మనం దాన్ని లోతుగా చూస్తామో, మామూలుగా అందరూ కూడా టీలు తాగుతూ ఉంటారు కదా! హ్మ్. కానీ టీ టేస్ట్ చేసే వాళ్ళందరికీ ఒకలాగా అనిపించినా, ఎవరైతే టీని గ్రేడ్ చేస్తూ ఉంటారో అంటే ఇది బావున్నది. ఇది చాలా హ్మ్. మంచిదని ఉన్నవాళ్ళు వేలాది తేయాకుల్లో హ్మ్. ఇంగో ఇది ఇక్కడ పండింది. ఇది ఇక్కడ ఘాటుగా ఉంటుంది. ఇది లైట్‌గా ఉంటుందని ఎలా తెలుస్తుంది? హ్మ్. వాళ్ళకున్న పరిణతి, వాళ్ళకున్న ప్రావీణ్యము, వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్సు. కాబట్టి మీరందరూ కూడా ఉద్యాపన చేయకపోతే ఏదో అయిపోతుందనో, లేకపోతే ఇలాగే చేయాలని కాకుండా, మీరు ఎలా చేస్తున్నారు? చేస్తున్న వాళ్ళందరూ కూడా. చేయని వాళ్ళందరూ కూడా ఇది చేయకపోతే ఏదో అయిపోతుందని కాదు. చేసే వాళ్ళకి కూడా ఏదో వచ్చేస్తుందని కాదు. భగవంతుడి యొక్క ఆరాధన, భగవంతుడి యొక్క పూజలవన్నీ కూడా మనని ఒక క్రమశిక్షణలో పెట్టుకోవటానికి, మనతో ఉన్న పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవటానికి.
మనమందరం ఇప్పుడు అపార్ట్మెంట్స్‌లో ఉంటున్నాం. హ్మ్. అందరూ మొక్కలు వేస్తారు. ఎవరో పిల్లలొచ్చి తెంపేస్తున్నారనుకోండి, మనకేందని చెప్పి వెళ్ళకుండా కొంతమంది ఏం చేస్తారు, హ్మ్. పిల్లలకి దగ్గరుండి అలా తెంపకూడదు హ్మ్. అని చెప్తారు. కొంతమంది సుతిమెత్తగా చెప్తారు. కొంతమంది గట్టిగా చెప్తారు. కొంతమంది వదిలేస్తారు. కానీ బాధ్యత కలిగిన వాళ్ళు పౌరులందరూ కూడా ఆ బాధ్యతను నిర్వహించటానికి, ఆ శక్తినివ్వటానికి కొంతమంది చెప్పాలని ఉంటుంది. కానీ భయం. ఏమన్నా అనుకుంటారేమో, హ్మ్. ఏమన్నా చూస్తారేమో. అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పాలనుకున్నా కూడా ఆ తడబడటం లేదా లోపల నుంచి ఆ శక్తిని కూడబలుక్కోపోవటం ఇలాంటివేవన్నా ఉన్నా కూడా ఈ ఆరాధనలు, ఈ మాలలు అనేవి మనకి సన్మార్గంలోకి వెళ్ళడానికి, మనల్ని బాగా ప్రొజెక్ట్ చేసుకొని ప్రవేశపెట్టుకోవటానికి, మనల్ని చక్కగా మార్గనిర్దేశం చేసుకోవడానికి, ఇతరులకి ఉపయోగపడటానికి ఉపయోగపడుతుంది. అంటే ఉద్యాపన అంటే మీరన్నారు. ఇప్పుడు పూజ చేసుకోండి, విష్ణు సహస్రనామం చదవండి, లక్ష్మీ అస్ సహస్రనామం. సో, వీటి తర్వాత మనం చేసే కార్యక్రమం ఏంటండి? అదే ఏదైతే 9 రోజులు మనం చేస్తున్నామో, లేదా 5 రోజులు చేస్తున్నామో, లేదా ఒకరోజు చేస్తున్నామో, హ్మ్. ఆ సంబంధించిన అన్ని వస్తువులన్నీ తీసుకెళ్ళి హ్మ్. ఎవరు తొక్కని చోట, హ్మ్. ఓకే. అంటే పర్యావరణానికి హాని కలిగించకుండా ఉన్న వస్తువులే వాడాలి మనం. మట్టి ఓహ్! మట్టిలో కలిసిపోవాలి. హ్మ్. పువ్వులు ఇవన్నీ కూడా మనకి కంపోస్ట్ అని చెప్పి చేస్తున్నారు ఇప్పుడు. అవును. ఇది మనోళ్ళు ఎప్పుడో చేశారు. హ్మ్. అంటే మనం ఏదైతే పాత పద్ధతులున్నాయో దానికే తిరిగి మర్చిపోయి వెళ్తున్నాం. హ్మ్. ఇప్పుడు అందరు అపార్ట్మెంట్స్‌లో వాళ్ళే కంపోస్ట్ చేసుకోండి. మీరు కుండీల్లో వాడండి. లేపోతే చెత్త తీసుకునేవాడు కూడా తడి చెత్త, పొడి చెత్త అని చెప్పి 2 రకాల డబ్బాలు పెట్టి ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ నిర్మాల్యం అన్నీ కూడా పరిసరాలకి హాని కలగకుండా, పాడు చేయకుండా ఎక్కడైతే ఒక ప్రదేశం ఉందో అందులో పెట్టండి. అన్ లేదా అంటే ఉద్యాపన అంటే వెళ్ళిరా అమ్మా అని అంటామా? లేకపోతే ఏ పంపించేస్తామా? దేవత కన్నా ఒకటి అలాగే చేస్తాం. హ్మ్. మనకు తెలిసినంటే మనం హ్మ్. చేసిన దానిలో మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అని చెప్పి మనం చెప్తాం. అంటే హ్మ్. మంత్రం వల్ల మనంచి గాని, మనసు సరిగ్గా ఏకాగ్రత కలగకపోవటం వలాంచి గాని, సంపాదిత ద్రవ్యాల్లో అంటే మనకు దొరికిన పదార్థాల్లో ఏమైనా లోపాలున్నా కూడా ఇవన్నీ కూడా పరిపూర్ణం చేసుకొని హ్మ్. నువ్వు స్వీకరించు. ఏ విధంగా అతిథికి చెప్తామో మనకు తోచేట్టుగా వంట చేస్తాము. హ్మ్. చేసేమైనా తప్పులుంటే మన్నించండి అని చెప్పి ఎలా చెప్తామో హ్మ్. భగవంతుడిని కూడా అలా మన్నించమని అడిగి కాయేన వాచా అని చెప్తాం. అంటే మనస్సుతో గాని, శరీరంతో గాని నేనైతే ఏదైతే చేస్తానో అవన్నీ కూడా నీ పాదాలకి అర్పిస్తున్నాను తండ్రి, లేదా పాదాలకి అర్పిస్తున్నాను తల్లి అని చెప్పేసి మనం దాన్ని పరిపూర్ణం చేసుకోవటాన్ని ఉద్యాపన అంటాం. హ్మ్. అంటే తెలిసిన వాళ్ళు మంత్రంతో చేస్తారు. మంత్రంతో తెలియని వాళ్ళు 2 చేతులు పెట్టి నమస్కారం చేసి నాకు తోచేట్టుగా చేశాను. హ్మ్. భగవంతుడు సంస్కృతంలోనే వింటాడు, లేదా భగవంతుడు వేరే భాషలో వింటాడని కాదు. భగవంతుడు మీ మనసు భాష వింటాడు. హ్మ్. మీరు చేసేది చూస్తాడు. మీరు సరిగ్గా చేస్తే ఏదైనా మంచి ఫలితాలిస్తాడు. బంగారు పూలతో పూజ చేసినా కూడా తిరుమలలో ఉన్న ప్రభువు ఇవి కాదని చెప్పి మట్టి పూలను స్వీకరించాడట. మనకి యన్నమాచార్యులు కీర్తన కూడా రాశారు. హ్మ్. అంటే భగవంతుడు చూసేది మీ శ్రద్ధని, మీ ఏకాగ్రతని, మీలో ఉన్న కార్యదీక్షతని, దాంతో పాటు మీ మొలాంచి ఇంకోళ్ళకి ఉపయోగము. కాబట్టి ఇదంతా జరగాలి అని చెప్పేసి, ఆ ఉద్యాపన కూడా 9వ రోజు సాయంత్రం చక్కగా మీరు ఏదైతే ఒక కలశం పెట్టుకుంటే, ఆ కలశాన్ని కదపటం, లేదా పసుపు ముద్దను పెట్టుకుంటే దాన్ని కదిపి చేయటం, లేదా మీకు దొరికింది వారాహి విగ్రహం దొరికింది. వరాహస్వామి రూపంలో ఉన్న ఫెమినైన్ ఫార్మ్‌లో మాకు విగ్రహం దొరికిందండి. మేము కొనుక్కున్నామంటే, దానికి ఏదో వస్త్రం ఏదో సమర్పించుంటారు కాబట్టి, దానికి దీపము, ధూపము, ఇంత నైవేద్యం సమర్పించి, ఒకవేళ మీ పూజా మందిరంలోనే ఉంటుంది కాబట్టి యథాస్థానంలో పెట్టుకొని, మళ్ళీ మాకు మంచి ఫలితాలివ్వమ్మా! అంటే మీకు తెలుసో తెలియకో చిన్న పిల్లవాడు బాగా అల్లరి చేస్తూ పనికిరానివన్నీ కొనమని అడిగినా, తల్లులు ఏం చేస్తారు? ఇలా కొనకుండా కొంటానని చెప్పో, లేదా తర్వాత కొంటానని చెప్పో కొంతమంది చేస్తారు. కొంతమంది కొనిచ్చేస్తారు. కాబట్టి అలా భగవంతుడు కూడా మనందరిని కాపు కాస్తాడు కాబట్టి, మనకి ఏది కావాలో, ఏది అవసరం లేదో మనకన్నా ఆయనకి బాగా తెలుసు అనుకున్నప్పుడు, ఈ ఉద్యాపన ద్వారా నాకు మంచి ఫలితాలు రావాలి అని చెప్పి మీరందరూ కోరుకోండి. అందరికీ కూడా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలి. ఆ వరాహస్వామిలో ఉన్న వారాహి దేవత అనుగ్రహం కావాలని కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలండి. చాలా చక్కగా చెప్పారు. నమస్కారమండి. నమస్కారం. విన్నారు కదా ప్రమేయ ప్రేక్షకులు. చక్కగా
వారాహి పూజ చేసుకోండి, ఉద్యాపన చేయండి, చక్కటి ఫలితాన్ని పొందండి. అలాగే మా ఛానల్‌కి కూడా సబ్స్క్రైబ్ చేయండి.